ఇంత యంగ్గా ఎనర్జెటిక్గా ఉండటానికి ఫుడ్ అనేది మేజర్ రీజన్. అండ్ అట్ ద సేమ్ టైం ఎక్సర్సైజ్ అంటే ప్రాపర్గా మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? మార్నింగ్ లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది చెప్పండి? Actually, since about 32 years, I've been busy with my profession. ఓకే. సో డే అండ్ నైట్ వర్క్ చేయడం అనేది మాకు ఒక అలవాటు అయిపోయింది. సో వేరెవర్ హాస్పిటల్లో పోయినా కూడా ఎక్కువగా స్టెప్స్ తీసుకోవడం, నడవడం, ఎక్కడం, దిగడం, ఎక్కువగా ఎక్సర్సైజ్ అది. స్ట్రెస్ అయితే ఉంటుందండి డెఫినెట్లీ. మిడ్ నైట్ 2 o'clock వరకు 3 o'clock వరకు సర్జరీ చేస్తూ ఉంటాం. ఓకే. అండ్ ఎర్లీ మార్నింగ్ కొన్నిసార్లు చేస్తూ ఉంటాం. ఈ మధ్యకాలం కొంత తగ్గించాం, కానీ అంతకుముందు ఆల్మోస్ట్ ఎక్కువగా వీ యూస్ టు 18 hours a day వీ యూస్ టు వర్క్. సో అది రెండోది, ప్రొఫెషనల్ స్ట్రెస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎవ్రీ పేషెంట్ ఈజ్ అన్ ఎగ్జామినర్ టు అస్. పాసింగ్ అవుట్ ద ఎంబీబీఎస్ ఎంఎస్ ఈజ్ నాట్ ద ఇట్స్ అన్ ఈజీ థింగ్, బట్ పాసింగ్ అవుట్ ఫ్రమ్ ద పేషెంట్ ఈజ్ వెరీ టఫ్. సో ఒక పేషెంట్ సక్సెస్ఫుల్గా ట్రీట్మెంట్ సక్సెస్ అయ్యి హ్యాపీగా ఉన్నాడంటే దెన్ వీ పాస్డ్ అవుట్. అంటే పేషెంట్ ఈజ్ అవర్ ఎగ్జామినర్, ఐ కన్సిడర్. సో ఆబ్వియస్గా ఎవ్రీ డే టిల్ ద డెత్ వీ హ్యావ్ టు ఫేస్ దిస్ ఇష్యూ. సో వీ హ్యావ్ టు ఫేస్ ఎ పేషెంట్. సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇన్ దిస్. సో ఇట్లా మేము యూజువల్గా నార్మల్ డైట్ తీసుకుంటాము, మరీ ఎక్సెసివ్ కాదు, యూజువల్ డైట్ తీసుకుంటాం. ఈ మధ్య కాలంలో కొంత హెల్త్ కాన్షియస్ వచ్చి ప్రోటీన్ ఎక్కువగా, కార్బోహైడ్రేట్ తక్కువగా, ఫ్యాట్ కొంచెం లిమిటేషన్లో తీసుకోవడం, బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం. సో ఇలా ఈక్వల్గా ఫుడ్ మెయింటైన్ చేస్తున్నాం. వీలైనంత వరకు వర్క్లోనే ఎక్కువగా ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉంటుంది. సెకండ్ వాకింగ్ అది వీలైనప్పుడు అది ట్రెడ్మిల్ కానీ చేస్తుంటాం. సో ఇలా లైఫ్ ఈజ్ గోయింగ్ ఆన్ టిల్ ద 59+ ఉన్నాం కాబట్టి ఓకే. నౌ థ్యాంక్ గాడ్ వీఆర్ బెటర్ నౌ.